ఇప్పుడే వందే భారత్ ట్రైన్ ఎక్కాం. ఇది ట్రైన్ నుంచి నడిపే ప్లేస్. మా కోచ్ ఇది నాకు తెలిసి క్యాంటీన్ అనుకుంటా. ఇది వచ్చి మా కోచ్. ఇవి మా సీట్స్. అక్కడ డిస్ప్లే ఉంది. డోర్స్ ఆర్ క్లోజింగ్ అంట. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం ఎక్కామన్నమాట. మా వాళ్ళు కొంతమంది C3 కోచ్లో కొంతమంది ఉన్నారు, C2 కోచ్లో కొంతమంది C2 కోచ్లో కొంతమంది, C3 కోచ్లో కొంతమంది ఉన్నారు. ఇక్కడ అందరూ సైలెంట్గా ఉంది. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తుంది. ఈ డోర్ ఊరికి తెచ్చుకోవాలి. కనపడుతుంది నాన్న. వందే భారత్ విండో సీట్ చాలా బాగుంది. నాకు లాస్ట్ ట్రైన్లో విండో సీట్ నాకు ఇప్పుడు విండో సీట్ ఇమ్మంటేనేమో ఇవ్వదు. వచ్చేటప్పుడు తిరుమలకు వచ్చేటప్పుడు ఎండలో ఎండిపోయొచ్చు, ఇప్పుడు వర్షంలో ఉడుక్కుంటూ వెళ్తున్నాం. అట్లుంటుంది మనతోని. నాది విండో సీట్ చూపి అసలు చూపి అసలు కొండ. తిరుపతి కొండేనా? తిరుపతి కొండలు కావు, తిరుమల కొండలు కూడా కాదు, తిరుమల కొండలు కూడా కావు, చాలా కొండలు. ఇదేం భాష? 180. అర్రే తగ్గిపోతుంది. 118 కిలోమీటర్స్ వెళ్ళింది. 48 km తగ్గిపోతుంది. కాకపోతే మొత్తం ఫుల్ ఏసీ. ఇది ఫస్ట్ ట్రైన్ చెన్నై నుంచి కాబట్టి ఈ న్యూస్ పేపర్లన్నీ ఇక్కడ పడేసేసారు. చూపి న్యూస్ పేపర్లన్నీ చెన్నైలో స్టార్టింగ్ ఆల్రెడీ వాళ్ళకి ఇస్తారు కాబట్టి న్యూస్ పేపర్లన్నీ ఇక్కడ పడేస్తున్నాయి. ఇట్లా పడేస్తున్నాయి. ఇదిగోండి, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, అక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇదేమో ఫుట్ పెడల్ పెట్టుకుంటా. అసలు ఈ స్పీడ్ చూడండి ఎట్లా వెళ్తుందో. వావ్, సూపర్ వెళ్తుంది స్పీడ్ అసలు. క్లియర్ వ్యూ, బాగుంది, నైస్. వీళ్ళు ఆల్రెడీ అప్పుడే న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు కూర్చొని. 110 నెల్లూరు అంట, నెక్స్ట్ స్టేషన్ నెల్లూరు. అప్పుడే 108 స్పీడ్తో వెళ్తుంది. 108 స్పీడేనా? అయ్యి ఆఫ్ చేస్తారే. వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి వచ్చేసారు. భారతీయ రైల్వే మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. నాది కూడా తీసుకుంటారా? పెట్టుకోవచ్చు. నా డెస్క్ దగ్గర నేను వాటర్ పెట్టేసుకున్నా. సో స్పీడ్ భలే వెళ్తుంది. నాకు తెలుసా తిరుమల కొండే అనుకుంటున్నా, తిరుమల కొండ కాదేమో. స్పీడ్ అదిరిపోయింది. ఫుల్ ఏసీ. లగేజెస్ ఇట్లా ఇచ్చారు. మెష్ కూడా ఉంది. ఎన్టీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకు వెళ్ళి వందే భారత్. ఓ మా ఫోటో కాదు, వీడియోకి ఏదో చేయండి. 780 మార్కులని
ఏదో అనుకున్నాం కానీ పొట్లో తిప్పుతుంది స్వీట్ బాగా కాళ్ళు ఇలా పెట్టుకోవడానికి చక్కగా ఇచ్చారు. చాలా మసాజింగ్గా ఉంది, బాగుంది. యాక్చువల్గా తిరుపతిలో 5 minutes లేట్ వచ్చింది. 7:10కి రావాల్సింది. 7:10కి నా రావాలి, 7:05 ఎగ్జాక్ట్గా రాలా. 7:15 రా నేను ఎక్కిన తర్వాత 10 minutes అయిపోయింది. ఓకే, ఒక 3 minutes లేట్ వచ్చింది అనమాట. ఇప్పుడు విజయవాడ రైట్ టైం ఎన్నింటికి చూపిస్తుంది? యాక్చువల్గా విజయవాడలో దిగాల్సింది 12:10కి అనమాట. చూద్దాం ఎన్నింటికి చూద్దాం. రైట్ టైంకి దిగుతుందో లేదా అంతకంటే ముందే దిగుతుందో. అంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక 3 days బ్యాక్ 3 days వరుసగా 11:45కి 11:50కి అలా ఒక 10 minutes ముందే దిగేసిందండి. టిఫిన్ పార్సల్స్ వెళ్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. అయితే 11:45 11:50కే వెళ్ళిపోయిందని చూపిస్తుంది గూగుల్లో. సో ఇవాళ చూద్దాం, ఇవాళ ఎన్నింటికి వెళ్తుందో చూద్దాం. ఇవాళ మా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడే ఉంది. చూపి ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి మన సీట్ దగ్గరే ఉన్నాయి అన్నమాట. కాకపోతే 2 ports ఉంటాయి. 2 ports అటు ఉంటాయి. ఎదిగో నాకు ఇక్కడ ఉన్నాయి, మీకు అటు ఉన్నాయి. 3 ports ఇచ్చారా? సూపర్. మాకు వందే భారత్ వల్ల ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏసీ స్మెల్కి వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి. బాగా అస్సలు బాగాలేదు స్మెల్. అట్లా తిప్పేసేస్తాను బీభత్సంగా ఉన్నాయంట, అందుకే నిద్రపోతుంది. ఈ మేఘాలు దగ్గరకు ఉన్నాయన్నమాట, చాలా దగ్గరగా కనపడుతున్నాయి. బాగుంది వ్యూ కూడా, మొత్తం చూసారా దగ్గరగా కనపడుతుంది. కిందకి దిగినట్టు ఇవైతే బాగా తెలుస్తున్నాయి. ఇవి సీట్ నెంబర్స్ ఇలా ఇచ్చారన్నమాట. నాన్ వెజ్ వాళ్ళకి ఇచ్చారు టిఫిన్. ఆ తర్వాత ఇప్పుడు మాకు ఇస్తారనుకుంటా. ఆకలేసేస్తుంది కానీ బాగా. ఆ తిరుమల కొండ దిగండం ఏం తినకుండా దిగేసాము. పొట్టలో తిప్పులు తిప్పుతుంది. 7కి కాబట్టి తెల్లవారుజామునే అక్కడ తిరుమల కొండపైన ఎక్కి ఆ డొక్కు ఆసనాన్ని ఎక్కడ తీసుకొచ్చాం. అదేమో తిప్పి తలకే తిప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఫుడ్ లేక పొట్టలో తిప్పి తలకాయ తిప్పి అన్నీ తిప్పుతున్నాను. తీసుకోండి, ఇప్పుడు వచ్చింది చాలా లేట్ చేస్తుంది. తీసుకోండి. చూద్దాం ఇప్పుడు ఏమేమి ఇస్తారో అందులో చూపిస్తాను. మొత్తం గాలి బాగా తిప్పుతుంది ట్రైన్, చాలా తిప్పుతుంది. బస్సు కారు పడని వాళ్ళు, ఫ్లైట్ పడని వాళ్ళు, పైన పార్క్ కూడా పడవాడు. అసలు అందరూ ఎలా కూర్చుంటున్నారో కానీ మాకు మాత్రం తిప్పులు తిప్పుతుంది. ఒక జ్యూస్ ఇచ్చారు, ఇదేదో జ్యూస్ వాళ్ళు తీసుకున్నారు. ఏది తీసుకున్నారు అది కూడా. వీళ్ళకి పాపం వీళ్ళకి ఇంకా ఇవ్వాలి. అవును, మనకిచ్చి మీకు ఇవ్వలేదేంటి? నాకిచ్చి. ఇదేమో ఏంటది, ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంట. ఇందులో ఏముంది? గారి. ఇందులో ఒక్క గారే వేసారు, తీసినారు. ఒక్క గారు వేసారు. ఇదేంటి? శానిటైజర్ అంట, హ్యాండ్ శానిటైజర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇదేమో గారి. ఇదేంటి? రెండిడ్లీ. అండ్ ఇదేంటిది? టమాటా పచ్చడి. ఓకే, ఇది వెట్ వైప్స్. ఇవి ఉపయోగపడతాయి మనకి. ఇదేంటిది? ఏ క్యా? ఓ నో, ఏ క్యా?
డబ్బా అవసరమా? ఇదేంటిది? సాంబార్. ఇదేంటి? సాంబార్. మనం సాంబార్ ఎక్కువ తినమనుకోండి, ఇవన్నమాట ఇచ్చింది. ఇడ్లీ, జ్యూసు, గారి, సాంబార్, కేసరి, టమాటా పచ్చడి, వెట్ వైప్స్, హ్యాండ్ శానిటైజర్, ఇవి మనకిచ్చింది. టేస్ట్ కూడా మన ఫుడ్ ఇచ్చారు కదా, తిని చెప్తామన్నమాట. ఫుడ్ కూడా ఎట్లా ఉందో చెప్తాం. ఇప్పుడు గారి తినబోతున్నాను అనమాట. ఇప్పుడు ఈ గారి ఇచ్చారు కదా, గారి నువ్వు ఎలా ఏం తిన్నా? బాగుందా? స్టార్ట్ మొదలెడదామా? ఇంకా టమాటా పచ్చడి ఇచ్చారు. క్వాంటిటీ ఎక్కువ ఇవ్వలేదు కానీ ఒక్క గారి 2 ఇడ్లీలు ఎవరు తింటారండి? అసలు ఇడ్లీలు ఎవరు తింటారు? గారి ఇచ్చారు. గారి బాగుంది. టమాటా పచ్చడి కూడా బాగుంది. ఇది ఇడ్లీ పిండికి చెన్నై వాళ్ళ సైడ్ లాగా చేశారనమాట. చెన్నై నుంచి పొట్లు తిప్పేస్తుందిరా, తిప్పుతుంది. చెన్నై నుంచే వస్తుంది కాబట్టి ఇడ్లీలో అక్కడ చేసినట్టు చేశారనమాట. ఇడ్లీ కూడా కేసర సాంబార్ వచ్చింది. ఇడ్లీ ఉప్పు లేదు. సాంబార్తో తిని చెప్పాను. సాంబార్ అసలు బాగాలేదురా. ఫుడ్ బాగా వేస్ట్. ఫుడ్కి మనీ వేస్ట్. చెన్నై సైడ్ వాళ్ళు అయితే తినగలరు కానీ మన తెలుగు వాళ్ళకి నచ్చదు అన్నమాట. సాంబార్ బాగా, ఇడ్లీ బాగా, ఒక్క గారు ఒక్కటే బాగుంది. టమాటా పచ్చడి ఓకే. కేసరి కూడా ఎత్తింది. నేను స్వీట్ తినాను కాబట్టి కేసరి తింది, బాగుందండి. జ్యూస్ కూడా తాగినప్పుడు చెప్పాను. ఎలా తిన్నావా? ఎట్లా ఉందిరా? తినేస్తున్నావు? అంత బాగా నచ్చింది. ఏం బాగాలేదు నీ సాంబార్ అసలు. టేస్ట్ ఏం బాగాలేదు. తిని చెప్పరా సాంబార్తో ఎలా ఉంది? తిప్పుతుంది బాగా. బాగానే ఉంది. టమాటా పచ్చడి పర్లా. టమాటా పచ్చడి బాగుంది. సాంబారే ఘోరంగా ఉంది. చూస్తాం సాంబార్. అరే ముందు మొక్క పెట్టుకుని చెప్పరా. వాడంతా పేర్చుకుంటున్నాడు సాంబార్. తిప్పచ్చు నువ్వు. ఇలా పేర్చుకుంటున్నాడు. నా వల్ల కాదు వీడియో తీయడం, మాట్లాడటం. మొక్క తిప్పుతుంది ఆ సాంబార్. దానికి తోడు టాటా బై బై. జ్యూస్ తాగినప్పుడు చెప్తాను. అసలు ఫుడ్ గురించి హానెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే చెత్త అని చెప్పచ్చు. ఒక గారే బాగుంది, ఏమీ బాగా. డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అనవసరంగా ఫుడ్కి మనీ కట్ చేసుకో. చెన్నై నుంచి ఇటు వస్తుంది కదా, విజయవాడ వస్తుంది కదా. విజయవాడ ట్రైన్ కాబట్టి ఫుడ్ అలా ఉందేమో. ఏ మాత్రం ఇంత కూడా బాగా. ఉప్పు లేవు. సాంబార్ అయితే నీళ్ళు తాగుతున్నట్టు సాంబార్. ఇడ్లీ చప్ప పిండిగా అలాగే ఉండిపోయింది. టమాటా పచ్చడి ఒక్కటి కొద్దిగా బాగుంది. గారి కొద్దిగా బాగుంది. కేసరి అసలే తింటుంటే ఇంకా స్వీట్ తింటే ఇంకా అయిపోతుంది. తీసేసుకో తినే. ఇప్పుడు మా ఆంటీ వాళ్ళ సేవలో ఇంకొంతమంది ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళకి తినండి. ఏమైనా ఫుడ్ లట్టి చొక్కపై ఇచ్చారే స్నాక్స్గా.
అంటే ఫస్ట్ ప్లేట్లో ఇవ్వాలి, ప్లేట్లో ఇవ్వకుండా తర్వాత లేట్గా ఇచ్చి చూస్తాను. చూద్దాం ఇది ఎట్లా ఉంది. చాలా బాగుంది. మనం తింటాం చూడు పాప్స్, చిన్నప్పుడు తినేవాళ్ళం. అదేంటి పేరు గుర్తురా అట్లా, చిన్నప్పుడు తినేవాళ్ళం. లాటీ చొక్కపై ఇచ్చారు. ఇంతకుముందు లాటీ చొక్కపై తిన్నప్పుడు అంత బాగా ఏంటో ట్రైన్లో ఇచ్చారంట కదా, ఆ ఫుడ్ తినేసరికి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది లాటీ చొక్కపై. ఇది ఒకటి తినేసరికి పొట్ట నిండింది. ఇప్పుడు జ్యూస్ కూడా ఇంకా చాలా బాగుంది. ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తినేది మనం చిన్నప్పుడు తినేది చేతిలోనే పాపు ఏదో పాప్స్ దొరకదు ఏదో ఉంది పేరు. యాక్చువల్గా ఇందాక వామిటింగ్ అయిపోయింది. ఓపికలేదు. ఇప్పుడే ఒంగోలు స్టేషన్ వచ్చింది. అయితే స్నాక్స్ ఇచ్చారన్నమాట. ఏంటిది తిర్రరా? వేడి నీళ్ళు ఇస్తారనుకుంటా నాకు తెలిసి. ఇదిగో ఈ కాఫీ మనం తాగం, మనకి ఎందుకు ఇది చెప్పండి. ఇదంటే తింటాం. మళ్ళీ శానిటైజర్ ఇచ్చారు. టమాటో కెచప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. టమాటో కెచప్ ఎందుకు ఇచ్చారు? టమాటో కెచప్ ఎందుకు ఇచ్చారు? ఉత్తిగా తినాలా ఇప్పుడు దీన్ని? ఇది ఏంటి? దాల్ మిక్చర్ అంట. వావ్, నాకు ఇష్టం దాల్ మిక్చర్. ఇవి ఇచ్చారు స్నాక్స్. దీస్ స్నాక్ ఐటమ్స్. టైం వచ్చేసి ఎంత అయిందంటే కాఫీయా? ఓకే, కాఫీ ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చారు. అని నీకేమి ఇచ్చారు? టీ. నాకు కూడా టీనే ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. 10కి ఇప్పుడు ఇవి ఇచ్చారు. ఇప్పుడు దాల్ మిక్చర్ తింటున్నా. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. తిను తిను. జామ పప్పు చెప్పించారు. మనకి నీళ్ళ బాటిల్ ఎక్స్ట్రా కూడా ఇస్తారు అన్నమాట. ఏంటిది? సమోసా. సమోసా తీసుకుంటున్నారు. మనకు కావాల్సింది ఇదేగా, సమోసా ఇచ్చారు. వేడివేడిగా ఉంది. ఇప్పుడే అసలు చల్లటి వాతావరణంలో సమోసా వేడివేడిగా ఉంది. ఎలా ఉంది? బాగుందా? ఆనియన్దా? ఒక పొటాటో సమోసా అంట. నేను కూడా తీసుకుంటాను. 2 సమోసాలు ఇచ్చారు. ఈ స్నాక్స్ ఇచ్చిన తర్వాత వెంటనే 2 సమోసాలు. ఇప్పుడు సమోసా తిని చెప్తా. హ్యాపీ తీసుకుంది. సాస్ సమోసాలు వేసుకుంటుంది. చెప్పు. వా, పొద్దున్న టిఫిన్ పక్కన పెడితే తర్వాత ఫుడ్ అంతా వేరే లెవెల్. చెత్త కాబట్టి అలా కాదు, సాంబార్ జగన్ వాళ్ళు టిఫిన్ వేస్ట్. అది తర్వాత వచ్చిన స్నాక్స్ బాబా సూపర్. ఎవరికి చేస్తే బాగా నువ్వు సాస్తో తిని చెప్పమ్మా ముందే. అయ్య బాబోయ్, అట్లా తింటారు చూసారు? అదేంద్రా అట్లా తింటుంది ఏంట్రా అని డైలాగ్ వేయాలి. ఎలా ఉంది సాస్తో? బాగుందా? ఏ ఎక్స్ప్రెషన్ ఉండదండి. అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ అమ్మాయి దగ్గర నుంచి. నేను దీన్ని చెప్తాను సాస్తో. సాస్తో ఇంకా బాగుంది. అరే నేను చెప్పరా సమోసా బాగున్నా? కాలిపోతుంది సార్ కాలిపోతుంది. ఈ ట్రైన్ అంతా సరే నిలబట్టే సమోసా సర్ కాలిపోతుంది. తినవేంటి సమోసా? తినవేంటి?
ఆవిడేంటి వీడియోలు తీసుకునే పనిలో నిమగ్నం అయిపోయింది. తినడం తక్కువ, వీడియోలు తీసుకోవడం ఎక్కువ. హాట్ వాటర్ ఇచ్చారు ఇప్పుడే, అంటే ఇది ఇందులో వేసుకొని తాగడానికి ఇచ్చారు, దీంతో కలుపుకొని తాగడానికి ఇచ్చారనమాట. మనకు అలాంటి అలవాట్లు లేవు కాబట్టి జస్ట్ కోల్డ్గా ఉందని చెప్పి హాట్ వాటర్, కాలిపోతుంది, కోల్డ్గా ఉందని చెప్పి హాట్ వాటర్ మొత్తానికి విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసాం. అతి కష్టం మీద కొంచెంసేపు మధ్యలో పడుకున్నాంలే. మొత్తానికి 15 మినిట్స్ 12:10 కదా, ఇప్పుడు 11:45కి మేము విజయవాడ వచ్చేసాం. గూగుల్లో చూసినట్టే కరెక్ట్ అయ్యింది.